ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతోపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా వీళ్ళకి రాజయోగం పట్టాలన్నా, వీళ్ళ లైఫ్ చేంజ్ కావాలన్నా ఏ ఆలయానికి వెళ్ళి వస్తే బాగుంటుందంటారు? సింపుల్గా చెప్పాలంటే వీళ్ళ తలరాత మార్చుకోవడానికి మరి వీళ్ళు ఏం చేయాలి గురుగారు? తప్పకుండా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వీరికి అత్యంత శుభప్రదమైనటువంటి దేవాలయము 3 దేవాలయాలు ఉన్నవి. ఈ 3 దేవాలయాలలో వీరు ఏ దేవాలయానికి వెళ్ళొచ్చినా కూడా వీరి జీవితం అనేటువంటిది ఖచ్చితంగా మారుతుంది. ఇది నోట్ చేసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అందులో మొట్టమొదటిది భద్రాచలం రాములవారి టెంపుల్. మొట్టమొదటిది భద్రాచలం రాములవారి టెంపుల్. ఇది ఎవరు సరిగ్గా వెళుతారా వెళ్ళరా అనేది నాకు తెలియదు, కానీ వెళితే మాత్రం వీరి కర్మ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. మరి ఈ భద్రాచలానికి వెళదామని చెప్పి రెడీ అయిన తర్వాత వెళ్ళలేకపోవడం కానీ, వెళతాను అని చెప్పి వెళ్ళకుండా ఉన్నటువంటి వారు కానీ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకు. ఇది సత్యం. ఎందుకు అంటే మనము మన కర్మబంధము అనేటువంటిది వీడాలి అంటే అంత ఈజీ కాదు. అప్పు తీసుకోవడం సంతోషమే, అప్పు కట్టడం అంటే ఎన్నో ఏండ్లు కావాలి, ఈఎంఐలు, కర్మ. అది తీసుకున్నాం, అప్పు సంతోషంగా వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో ఉంటున్నాం, ఓకే. కానీ ఎప్పుడు ఒక్క తీరు ఉండదే. కొన్ని సందర్భాలలో సాలరీలు రావు, 1 నెల 2 నెలలు డిలే అవుతుంది. అప్పుడు 2 నెలల ఈఎంఐ పెండింగ్ ఉంటే వాడు ఇంటికి వచ్చి కూర్చుంటాడు, ఈఎంఐ కట్ట అంటాడు. 4వ నెల పెండింగ్ ఉన్నది అంటే వాడు నోటీస్ వేస్తా అంటాడు. ఈలోపు ఇంట్లో మనకు ఏవో సమస్యలు. ఇది నేను చెప్పేది ఏంటంటే కర్మ. లోనే పెట్టకుండా ఉంటే ఈఎంఐ నీకు ఉండదు కదా. గత జన్మలో మీరు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ ధనస్సు రాశి వారికి కొంత మంచి జరగాలి అని అనుకుంటే భద్రాచలం అనేటువంటిది వీరికి ఎంతో అద్భుతం. భద్రాచలాన్ని వీరు దర్శించక ముందు, దర్శించిన తర్వాత అనేది ఖచ్చితంగా వీరి జీవితంలో మాత్రము అది అదిరిపోయేటువంటి మార్పులు చేర్పులు అయితే ఉంటాయి వీరి జీవితంలో. ఒక వెలుగు అనేటువంటిది వీరి జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు చూస్తే ఒక 2-3 నెలల నుండి మామూలుగా లేదు వీళ్ళ పరిస్థితి. చాలా భర్జనగా చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు, యాక్సిడెంట్స్ కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం లాస్ కావచ్చును, అసలు ఉద్యోగం రాక ఇక వస్తుంది 10 రోజులలో మీకు ఆఫర్ లెటర్ వస్తుంది అని చెప్తే 10 రోజులు కాదు 15 రోజులైంది ఆఫర్ లెటర్ రావట్లేదు. సో ఇలాంటి సందర్భాలకు భద్రాచలం. మనము ఒకవేళ మీరు బయట ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, వెళ్ళలేని పరిస్థితిలో ఉంది, భద్రాచలం క్షేత్రంలో ఒక హోమము, భద్రాచల క్షేత్రంలో ఒక జపము, ఒక అన్నదానం మన ఆధ్వర్యంలో ప్రతి నెలలో ప్రతి క్షేత్రాలలో కూడా అన్నదానాలు కానీ కొన్ని నడుస్తూ ఉన్నవి. సో ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటువంటి వారు మన ఆధ్వర్యంలో అక్కడ మనం చేపిస్తుంటాము. వారికి ఇంట్రెస్ట్ ఉంటే కింద కనబడి నెంబర్ని సంప్రదించవచ్చు. ఇక గడిచిన రోజులు బాగాలేవు, ఇంకా ముందు కూడా బాగుండదు. వెళ్ళి రండి, బాగుంటుంది భద్రాచలం. వెళ్ళలేని వారు తప్పకుండా నాకు కింద కనబడేటువంటి నెంబర్కు మెసేజ్ చేయండి. నేను అక్కడ హోమం చేస్తున్నా, ఇది గమనించుకోండి. ఇక మరీ ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి 2015-16 కూడా చాలా చుక్క ఎదురు, చాలా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఆపరేషన్స్, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు అప్పుడు ఫేస్ చేశారు. బాగానే ఒక 3-4 సంవత్సరాలు మనీ రిలేటెడ్ కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఇల్లు కట్టుకోవడాలు కానీ, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అనారోగ్య సమస్యలు రావడం కానీ, తల్లినో తండ్రినో కోల్పోవడం కానీ, 2015, 16, 17 ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. ఇక వీరికి బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒక రకంగా వివాహానికి కానీ
డబ్బు పరమైనటువంటి ఇబ్బందులకు కానీ మంచిగా యూజ్ చేస్తుంది. ఇక మరొకటి అత్యంత అద్భుతమైనటువంటిది భీమేశ్వర్ క్షేత్రము. భీమశంకర్ అంటారు. భీమేశ్వర్ క్షేత్రం ఇది వీరికి ఎంతో శుభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ఇక వీరికి జ్ఞానం కానీ డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ కొంత ఆర్థికంగా పురోగతి రావాలి అనుకున్నా కూడా బాసర దేవస్థానము అనేటువంటిది వీరికి ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. కనుక వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకుంటూ మన అచ్చటకు వెళ్ళాలి అనుకున్నా కూడా మన కర్మ సరిపోవాలి. సో తప్పకుండా ఈ దేవాలయ దర్శనం చేసుకున్నటువంటి ముందు చేసుకున్న తర్వాత అనేటువంటిది వీరి జీవితంలో మంచి మార్పు అనేటువంటిది అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో హ్యాపీనెస్, మనీ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి దూరం అవ్వడం కావచ్చును, అత్యంత శుభాలు మీ జీవితంలో సడన్గా జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం సత్యం. నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో 1-2 సార్లు వెనక్కి తిరిగి చూసుకునేటువంటి పరిస్థితి కనుక మరి ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి విషయాలను ఫ్రీగా చెప్పడం జరిగింది. ఇది మీరు అర్థం చేసుకొని ఒక్కసారి దర్శించుకొని వచ్చిన ఎడల మీ జీవితం అసలు సుఖమయం అనేటువంటిది అవుతుంది. ధనుసు రాశి వారికి సంబంధించి అద్భుతమైన ఆలయ పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు.